సోషల్ మీడియాను మిస్యూజ్ చేసే వాళ్ళపై చర్యలు తీసుకోవాలన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లిమిట్స్ లేవని ఏదైనా మాట్లాడొచ్చన్నారు. కొందరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ను మిస్యూజ్ చేస్తున్నారన్నారు. సీఎంతో పాటు వారి ఫ్యామిలీలను బూతులు తిడుతున్నారన్నారు. హేట్ స్పీచ్ బిల్లు రద్దు చేయాలని అనడం కరెక్ట్ కాదన్నారు. హేట్ స్పీచ్ ను పక్కాగా అమలు చేయాలన్నారు దానం. ఇప్పుడే కానీ ప్రభుత్వాలు అధికారంలో వచ్చిన తర్వాత కొన్ని పాలసీలు తీసుకున్నప్పుడు ప్రజా సంక్షేమం గురించి మరి కొన్ని ప్రవేశపెట్టినప్పుడు అందులో కొంతమందికి మంచిగా అనిపించవచ్చు, కొంతమందికి బాధ కలగవచ్చు. కానీ మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మన ఫండమెంటల్ రైట్గా మనం భావించి మాట్లాడవచ్చు, అందులో తప్పేం లేదు. బట్ దానికంటూ ఉచ్చరించరానిటువంటి వాక్యాల్ని మాట్లాడడం కానీ, మరి మనసులో ఒక ఇది కూడా చూడకుండా పూర్తిగా కుటుంబ సభ్యులతో పాటు అందరినీ కూడా ఇందులో మరి సోషల్ మీడియాలో తిట్టినప్పుడు మరి దాని మీద చర్య తీసుకోవాలి అంటే మనం పొలిటికల్గా మనమే ముందు పోతాము. వాడు ఏదో ఆవేశంతో మాట్లాడినా అంటాం. కానీ దేనికి అనే ఒక లిమిట్ అనేది ఉండాల్సిన అవసరం ఉందా లేదా అనేది నేను తమ ద్వారా గౌరవ సభ్యులు ఇప్పటిదాకా మాట్లాడడం అడుగుతా ఉన్నాను. ఎందుకంటే అధ్యక్ష, ఎప్పుడే కానీ మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ నాట్ ఏ స్కైజ్ ద లిమిట్, దెర్ ఈజ్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. కానీ ప్రతి వారు మాట్లాడే పద్ధతి కానీ మాట్లాడే తీరు కానీ ఈ మధ్యలో సోషల్ మీడియాలో జరిగినటువంటి కొన్ని ప్రభుత్వం కొన్ని పాలసీలు తీసుకున్నప్పుడు వారు మాట్లాడే తీరు కానీ ఎవ్రీ డే ఒక సోషల్ మీడియా మనం ఓపెన్ చేస్తే ముఖ్యమంత్రి గారి గురించో, మంత్రుల గురించో, ఇంకోరి గురించో మాట్లాడతారు. ఒక ఇండివిజువల్, ఒక పర్సన్కు ఒక నష్టం జరిగితే దాన్ని దేశమంతా నష్టం జరిగినంతగా చిత్రీకరించేటువంటి ప్రమాదం ఈరోజు జరుగుతూ ఉంది. ప్రతి సెక్షన్ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగానే అనిపిస్తూ ఉంది, ప్రతి సెక్షన్ కూడా. అందువలన దీనిపైన సెలెక్ట్ కమిటీ అనేది కాకుండా సెలెక్ట్ కమిటీకి వేసి మళ్ళా చర్చలు జరిపి ఇదంతా కంటే ప్రభుత్వమే పునరాలోచన చేసి ఈ చట్టాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. సభ్యులందరినీ కూడా కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలంటే మేమందరం కూడా పార్టిసిపేట్ అయితే దివంత గద్దర్ గారిది యాక్షన్ చేసిన అధ్యక్ష. దానిపైన కూడా ఈరోజు ట్రోలింగ్ స్టార్ట్ అయింది అధ్యక్ష. వాట్సాప్లో, ట్విట్టర్లో. ఇక సభ్యులు లేరిన్లో, ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ దెమ్. గద్దర్ చనిపోయి నాలో బాడీలో వచ్చేసిండట, చేస్తున్నాడని కామెంటరీ స్టార్ట్ అయింది. నా మీద ఈ 2 సంవత్సరాల నుంచి అంత ట్రోలింగ్ అయిందా? ఇంకెవరి మీద కాలేదు అధ్యక్ష. నేనేం తప్పు చేయలేదు అధ్యక్ష. నిన్న ధర్మం వైపు నిలబడ్డా. ఇతర మతస్థులను నిన్నడేమనలేదు అధ్యక్ష.